ఈ డెడ్ లైన్ మూవీ ప్రొడ్యూసర్ కథ వినేటప్పుడు మధ్యలో పడుకుడిపోయినట్టున్నారు. మళ్ళీ ఎండింగ్ లో వచ్చి ఓకే మూవీ చేద్దాం బాగుంది అన్నట్టుందనమాట మూవీకి IMDb రేటింగ్ అయితే ఏకంగా 8.0 కూడా ఉంది. తక్కువ మంది ఏమి ఇవ్వలేదు, 1.6 మెంబర్స్ అయితే ఇచ్చారు. అలానే ఈ మూవీ 2 గంటల 4 నిమిషాలు అయితే ఉంటది. మధ్యలో ఒక 2 సెకండ్స్ స్కిప్ చేసినా సరే ముందు పాటు ఏమైందిరా బాబు అన్నట్టు ఉంటుంది అనమాట. అసలు స్కిప్ చేయకుండా 2 గంటల 4 నిమిషాలు చూడాల్సి వస్తుంది మూవీ. మీకేం అర్థం కాలేదు కదా బాగుందా లేదనేది. ఓకే, ఆ పాయింటే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ గైస్, అజయ్ ఘోష్ గారు నటించిన ఈ డెడ్ లైన్ మూవీ బాగుందా లేదనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. యాక్చువల్లీ ఈ మూవీ లాస్ట్ ఇయర్ 2023 ఫిబ్రవరిలో అయితే థియేటర్ లో రిలీజ్ అయింది. అంటే మూవీ రిలీజ్ అయ్యి 1.5 year అయితే అయిపోయింది. ఇంత టైం ఎందుకు పట్టింది ఓటీటీలో రావడానికంటే మూవీ బాగాలేదు, అందుకని ఇంత టైం అయింది. ఈ మూవీని ఎవరు కొనుక్కోలేదు. దాంతో మన అమెజాన్ ప్రైమ్ వాడికి ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమ్ చేసుకోండి సార్ అనుకుని ఇచ్చినట్టుంది. మన అమెజాన్ ప్రైమ్ వాడు కూడా ఫ్రీగా స్ట్రీమ్ చేసినట్టున్నాడు. మనకి ఎట్లా సబ్స్క్రిప్షన్ ఉంది కదా, న్యాయం చేయాలి దానికని కొత్త మూవీ ఏది వచ్చినా చూస్తున్నాం. ఈ మధ్యన అమెజాన్ ప్రైమ్ లో మూవీస్ ఏం బాగోట్లేదు. ఈ మూవీ కూడా అసలేం బాగాలేదు. మనం ఏ మూవీ చూసినా సరే ఆ మూవీలో కాన్సెప్ట్ ఏంది, ఆ మూవీలో ప్లాట్ పాయింట్ ఏంది అనేది చెప్పగలుగుతాం. కాబట్టి ఈ మూవీ చూసిన తర్వాత అది కూడా చెప్పలేమన్నమాట, అంత దారుణంగా ఉంటది. మూవీ ప్లాట్ పాయింట్ కి వస్తే అసలు ఏం అర్థం కాదు. ఎలా ఉంటదంటే స్టార్టింగ్ లో ఒక కిల్లరు ఒక పార్క్ లో ఉన్న ఆయన అయితే చంపేస్తాడు. ఓకే, అదే ముందు జరిగినట్టు చూపెడతారు. మళ్ళీ ప్రెజెంట్ కి తీసుకొస్తారు. అదే కిల్లర్ ని మన హీరోయిన్ చంపడానికి ట్రై చేస్తున్నట్టు చూపెడతారు. అసలు ఆ పార్క్ లో ఉన్నోడిని ఆ కిల్లర్ ఎందుకు చంపాడు, మన హీరోయిన్ తనని ఎందుకు చంపాలనుకుంటుంది, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్ ఏంది అనేది ఏం చూపించారు అనమాట. ఏం రివీల్ చేయరు, ఎలా పడితే అలా రాస్తారు. అంటే ఆ స్టోరీ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయలేదన్నమాట. దానికి ఒక కంప్లీట్ క్లారిఫికేషన్ అయితే మనకి ఇవ్వరు. మళ్ళీ వేరే స్టోరీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఒక జంట అయితే ఒక ప్లేస్ లోకి ట్రావెల్ చేస్తూ ఉంటారు. మధ్యలో ఒక అమ్మాయి అయితే ఎక్కుతుంది. అసలు అమ్మాయి ఎందుకు ఎక్కింది, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అది ఎండింగ్ కూడా చూపించరు. ఎలా పడతా అడ్డదిడ్డంగా స్టోరీని అయితే రాశారు. మెయిన్ గా ఈ మూవీ నేను చూసే ముందు IMDb రేటింగ్ అయితే చెక్ చేస్తా. IMDb రేటింగ్ 8.0 ఉంది. ఇప్పుడు ఈ అమ్మ 8.0 IMDb రేటింగ్ ఏంద్రా, మూవీ బాగుంటుందని చెక్ చేస్తే మూవీ చూసిన తర్వాత అంత IMDb రేటింగ్ ఎలా వచ్చిందిరా, తక్కువ మంది ఇచ్చారా, ఒక 200-300 మంది కూడా 1.6K మెంబర్స్ అయితే ఇచ్చారు. 8.0 రేటింగ్, అంత రేటింగ్ ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కావట్లేదు. యాక్చువల్లీ మూవీనే నాకు అర్థం కాలేదు. అలానే వాళ్ళకి కూడా మూవీ అర్థం కాకపోయి అంత రేటింగ్ ఇస్తారేమో అని నాకైతే అనిపిస్తుంది.